సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం ఒక కంపెనీని ప్రాఫిటబుల్ కంపెనీని డిస్కౌంట్ రేట్‌లో ఎలా కొనాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్తా. ఇది మీరు 1కి 2 సార్లు చూడండి ఈ వీడియో. మీకు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంటు మంచి కంపెనీస్ ఎలా కొనుక్కోవాలి, మనం ఎలా మన స్టాక్‌లో పెట్టుకోవాలి, పోర్ట్‌ఫోలియోలో పెట్టుకోవాలి అనేది మీకు అర్థమవుతుంది. చాలామంది ఏంటంటే మనం ఏది పడితే అది కంపెనీ ఎక్కడ పడితే అక్కడ కొంటున్నాం. దానికి కాకుండా ఒక పద్ధతిగా ఇన్వెస్ట్ చేసుకోవటానికి ఇది ఒక మంచి సజెషన్ లాగా మీకు ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఏంటంటే స్క్రీనర్స్ డాట్ ఇన్ అనే ఒక వెబ్సైట్ ఉంది. దానిలోకి వెళ్ళండి, స్క్రీనర్స్ డాట్ ఇన్. దానిలో ఏంటంటే ఒక గుడ్ కంపెనీస్ని ఐడెంటిఫై చేయాలి. అవి దానిలో ఏంటి పారామీటర్స్ ఏమైనా పెట్టుకోవాలంటే ప్రాఫిట్, స్ట్రాంగ్ ప్రాఫిట్స్ ఉన్నాయి, ప్రాఫిట్స్ బాగా ఉండాలి, డెట్ తక్కువ ఉండాలి, అప్పులు తక్కువ ఉన్న కంపెనీ. అలాగే గ్రోత్ ఉన్న బిజినెస్, అంటే ప్రాఫిట్ బాగా ఉండాలి, కన్సిస్టెంట్గా గ్రో అవ్వాలి. స్క్రీనర్స్ డాట్ ఇన్కి వెళ్ళి మీరు ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ కానీ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ చూసుకుంటే ఫస్ట్ సేల్స్ పెరుగుతూ ఉండాలి. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఆ కంపెనీ యొక్క సేల్స్ పెరుగుతూ ఉండాలి. అలాగే ప్రాఫిట్ కూడా పెరుగుతూ ఉండాలి. అలాగే డెబిట్ తక్కువ ఉండాలి. ఈ 3 క్వాలిటీస్ ఉన్న కంపెనీని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నిఫ్టీ 50 ఇండెక్స్కి వెళ్ళండి. సో ఇది మీకు ట్రేడింగ్ వ్యూ అవ్వచ్చు, లేదంటే మీరు ఎక్కడ ఏ డీమ్యాట్ అకౌంట్లో ఉన్నా మీకు నిఫ్టీ కనపడుతూ ఉంటుంది. నిఫ్టీ చార్ట్ పెట్టుకోండి. నిఫ్టీ చార్ట్ చూసుకొని దానిలో మీరు ఈ స్టాక్ని అలైన్ చేసుకోండి. అంటే ఈ కంపెనీస్ నిఫ్టీ మూవ్మెంట్ ఎలా ఉన్నాయనేది చూసుకోండి. అంటే ఇప్పుడు మీరు కనుక చూస్తే నిఫ్టీ ఫాలో అవుతుంది అనుకోండి, స్టాక్స్ కూడా ఫాలో అవుతూ ఉంటాయి. కాబట్టి నిఫ్టీ ఇండెక్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మూడో పాయింట్ ఏంటంటే ఎస్ఎంఏ ఇండికేటర్ పెట్టుకోండి. అంటే సింపుల్ మూవింగ్ యావరేజ్. అంటే మామూలుగా అది ఇండికేటర్ని మీకు ఏంటంటే డిఫాల్ట్గా 9 అని చూపిస్తుంది. దాన్ని చేంజ్ చేసి 200 పెట్టుకోండి. అంటే 200 సింపుల్ మూవింగ్ యావరేజ్ అనేది పెట్టుకోండి. పెట్టుకోవటం వల్ల మీకేమవుతుందంటే ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న కంపెనీలు 200 మూవింగ్ యావరేజ్ దగ్గర, నిఫ్టీ దగ్గర కనుక నిఫ్టీ 200 మూవింగ్ యావరేజ్ దగ్గర ఉన్నప్పుడు మీరు ఆ కంపెనీస్ని కనుక కొంటే మీకు మంచి బెస్ట్ డిస్కౌంట్లో వచ్చినట్టు అనేది మనకిప్పుడు అర్థం చేసుకోవచ్చు. తర్వాత చూసుకుంటే ఈ 2 డే టైం ఫ్రేమ్ పెట్టుకోండి. 2 డే టైం ఫ్రేమ్ పెట్టుకొని ఎప్పుడైతే నిఫ్టీ కనుక 200 మూవింగ్ యావరేజ్ టచ్ అవుతుందో అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న కంపెనీలని బై చేసుకోండి. మీకు ఆటోమేటిక్గా 20%, 25% డిస్కౌంట్లో మీకు ఎంటర్ అవుతుంటారు. తర్వాత మేజర్ డిప్ కనుక వస్తే అంటే 2 వీక్స్ టైం ఫ్రేమ్ పెట్టుకోండి మార్కెట్లో. అది ట్రేడింగ్ విండోలో కానీ మీ యొక్క ఏది డీమ్యాట్ అకౌంట్లో అన్నా చార్ట్స్లో నిఫ్టీ 2 వీక్స్ పెట్టుకుంటే అది కనుక 200 మూవింగ్ యావరేజ్ టచ్ అయితే మీకు ఇది కూడా ఈ స్టాక్స్ని మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక రకంగా ఏంటంటే ఓకే, ఇది 100% కాకపోయినా ఒక 70% మీకు 75% సక్సెస్ రేట్ ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి కంపెనీ 200 డేస్ మూవింగ్ యావరేజ్ వచ్చి కిందకి వచ్చినప్పుడు మంచి అండర్ వాల్యూలో దొరుకుతుంది. ఇంకా కిందకెళ్ళినా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఆర్జన్ కాబట్టి అక్కడి నుంచి బయింగ్ చేసుకుంటూ రావచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ మీరు చూసుకుంటే ఏ కంపెనీస్ మీరు అడగచ్చు. ఎగ్జాంపుల్ కింద కొన్ని చెప్పమంటే ఐటీ కంపెనీస్ అయితే బిలో 200 మూవింగ్ యావరేజ్ దగ్గర ఉన్నాయి. సో వాల్యుయేషన్స్ బాగానే ఉన్న కంపెనీస్ కొంత మూవ్‌మెంట్ వస్తున్నాయి. అలాగే మొన్నటిదాకా ఇండిగో ఉంది. బిలో 200 మూవింగ్ యావరేజ్ దగ్గర ఇప్పుడు మళ్ళీ అది రికవర్ అవుతుంది. అలా మీరు ఫ్రంట్‌కి టాప్ 200 కంపెనీస్ కానీ చూసుకొని వాటిల్లో ఏవైతే బిలో 200 ఉన్నాయో అవి చూసుకుంటూ సేల్స్ బాగుండాలి, గ్రోత్ బాగుండాలి, కంపెనీ ఫ్యూచర్ బాగుండాలి, అలాంటి తెలిసిన కంపెనీస్‌ని మీరు గనక సెలెక్ట్ చేసుకుంటే, అలాగే మీరు పెట్టుకున్న పోర్ట్‌ఫోలియో ఇప్పుడు మీరు ఏదైతే ప్రెజెంట్ మీరన్నా చూసారు, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న కంపెనీల పరిస్థితి ఏంటి అనేది మీరు చూసుకుంటే, మీ కంపెనీ గనక మీరు ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ చూడండి. ప్రాఫిట్స్ కనుక ఉండి, అలాగే
టెక్నికల్‌గా 200 మూవింగ్ యావరేజ్ దగ్గర గనక ఉంటే, మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఆ కంపెనీ ఏం పర్వాలేదు. మీరు చాలా సేఫ్‌గా ఉన్నట్టే. సో, ఈ 200 అటు టెక్నికల్లు, ఇటు ఫండమెంటల్ 2 కలిపి మీకు ఈ 5 పారామీటర్స్‌లో చెప్తున్నాం. అంటే ఫస్టు ఫండమెంటల్‌గా ఏంటి, ఈ అది ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్‌లో మంచి స్ట్రాంగ్ సేల్స్ ఉండాలి, గ్రోత్ ఉండాలి, అలాగే తక్కువ డెట్ ఉండాలి, అప్పు భారం తక్కువ ఉన్న కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి. రెండోదేంటి, నిఫ్టీని అబ్జర్వ్ చేసుకొని, అది 200 మూవింగ్ యావరేజ్ దగ్గర ఎప్పుడొస్తుందో చూసుకొని, అప్పుడొచ్చినప్పుడు ఈ కంపెనీస్‌ని కూడా ఆటోమేటిక్‌గా డౌన్ ఉన్నప్పుడు కొనుక్కోండి. సో, ఇలా చేసుకోవటం ద్వారా మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది. మీరు కూడా కాన్ఫిడెంట్‌గా ఉంటారు. అండర్ వాల్యూలో కొనటం అనేది మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. సో, ఇదండి వీడియో. థ్యాంక్ యూ అండి. నమస్తే.